Dear students, 7th class mathematics algebra expression లో 10.2 కాన్సెప్ట్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మనం చెప్పుకుందాం. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ x is equal to x అనే వేరియబుల్ కి మనం 2 వాల్యూ ఇచ్చినట్లయితే ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎంత అని అడగడం జరుగుతుంది. సో ఇవి వస్తే చాలా సులభంగా ఉంటాయి. మనకు ఒకసారి చూడండి, వాల్యూస్ కనుక్కోవాలి ఏ ఎక్స్ప్రెషన్ కి, ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ కి. ఫర్ x is equal to 2, x వాల్యూ 2 మనం సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకు వచ్చే వాల్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ x is equal to 2 implies x plus 4. సో మనం ఏం చేయనవసరం లేదు, చాలా సులభంగా కాన్సెప్ట్. x ప్లేస్ లో x వాల్యూ ఎంత 2 పెట్టండి, 2 plus 4 that is equal 2 plus 4 6. That's all. Next, second problem, 4x minus 3. x వాల్యూ ఎంత 2. సో 4x ఏం చేసుకుంటున్నాయి, ఏ అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తున్నాయి. 4x మధ్య ఏమి సింబల్ లేకపోయినట్లయితే ఇంటూ ఉన్నట్లు. సరే, 4 into x ఎంత 2 plus minus 3. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ప్రాబ్లం మనం చేసేటప్పుడు సులభంగా చూడండి, ఫస్ట్ ఇవి రెండు మల్టిప్లై చేసుకోండి. 4 2 8 minus 3. 8 minus 3 is equal to 5. Next, 19 minus 5x square. So 19 minus 5. 5 x square మధ్యలో అర్థమెటిక్ ఆపరేషన్ వచ్చేసి ఇంటూ, ఏం సింబల్ లేదు కాబట్టి ఇంటూ x వాల్యూ ఎంత 2 2 స్క్వేర్. సో 19 minus 5 into 2 square value 2 into 2 4. So 19 minus 5 4 ja 20. 90 minus 20 మనం సబ్ట్రాక్ట్ చేయగలమా? మామూలుగా అయితే చేయలేము, కానీ మనము ఇంటీజర్స్ కూడా నేర్చుకున్నాం కాబట్టి ఇందులో 90 లో 20 పోదు. సో మనకి ఇక్కడ సింబల్ తో సంబంధం లేకుండా 19 పెద్ద నెంబరా 20 పెద్ద నెంబరా, బిగ్ నెంబర్ ఏది, ఆ బిగ్ నెంబర్ 20. 20 లో నుంచి 19 మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 1 వస్తుంది. బిగ్ నెంబర్ ఏం సైన్ ఉంది అంటే మైనస్ 1. 100 minus 10x cube. సో 100 మైనస్ ఇక్కడ 10 కి x క్యూబ్ మధ్యలో అర్థమెటిక్ సింబల్ వచ్చేసి సైన్ వచ్చేసి ఇంటూ, x అంటే 2 క్యూబ్. సో 100 మైనస్ 10 into 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 బేస్ ఏదైతే ఉంటుందో ఆ బేస్ ను 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 4 2 2 ja 4 4 2 ja 8. 100 10 8 ja 80. 100 minus 80 20. Okay. Find the values of the following expressions when n is equal to minus 2. సో ప్రాబ్లం మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 3 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగినాయి. n is equal to minus 2. That implies మనం కనుక్కోవాల్సిన ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే 5n minus 2. సో ఇక్కడ 5 కు n కు మధ్య ఏం సింబల్, అర్థమెటిక్ సింబల్ అంటే ఇంటూ ఉన్నట్లు. n వాల్యూ -2. సో -2. ఇక్కడ మనకి ఇంటీజర్ మల్టిప్లికేషన్, ప్లస్ నెంబరు ఇది ప్లస్ మైనస్. సో ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ మల్టిప్లై చేస్తే నెగిటివ్ నెంబర్ వస్తుంది. 5 2 ja 10. సో ఇక్కడ గమనించండి, రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి. సో రెండు సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఇంటూ గుర్తు లేదు, ఓన్లీ ఇక్కడ చూడండి -10 -2. సో -12 అంటే సేమ్ సింబల్ ఈ విధంగా ఉన్నప్పుడు ఆ సింబల్ ఏ సింబల్ ఉంది, మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ వేసుకొని 10 plus 2 12 యాడ్ చేయడం సరిపోతుంది. నెక్స్ట్ n is equal to -2
implies second problem 5n square 5n ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను n is equal to -2 implies 5n square plus 5n minus 2 సో ఇక్కడ మీరు గమనించండి 5n minus 2 అంటే -12 ఓకే అంటే ఈ మొత్తం మనం ఏం రాయొచ్చు -12 రాయొచ్చు సో ఇక్కడ చూడండి 5 into n square అంటే n వాల్యూ ఎంత -2 whole square plus -12 that's all. Next -2 whole square so -2 into -2 రెండు నెగటివ్ నెంబర్ ప్రొడక్ట్ వచ్చేది టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ టూ నెగటివ్ నెంబర్స్ ఈజ్ పాజిటివ్ నెంబర్ సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 जा 4 so 5 into 4 plus into minus 5 4 जा 20 minus 12 is equal to 8 minus 2 is equal to 8 చూడండి ఈ 5n square plus 5n plus minus 2 వచ్చేసి plus 8 n cube అంటే n వాల్యూ -2 whole cube plus 8 సో -2 whole cube అంటే మీరు గమనించండి -2 into -2 సో నెగటివ్ నెంబర్ ఇంటూ నెగటివ్ నెంబర్ ప్లస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సో 2 2 जा 4 4 2 जा 8 so that is equal to -8 plus 8 that is equal to 0 so therefore n cube plus 5n square plus 5n minus 2 is equal to 0. Find the values of the following expressions for a is equal to 3, b is equal to 2. So, 4 expressions ఇవ్వడం జరిగింది. First a plus b. A value ఎంత 3. B value, what is the b value? 2. So, ఇక్కడ a బదులు మనము 3 plus b instead of 2. So 3 plus 2, 5. That's all. Next, ఇక్కడ 7 a మిడిల్ లో మనకి ఇంటూ ఉన్నట్లు a వాల్యూ వచ్చేసి 3 మైనస్ 4 ఇంటూ b ఎందుకంటే 4b అంటే మిడిల్ లో అర్థమెటిక్ ఆపరేషన్ ఏమీ లేకపోతే ఇంటూ అని మనం చెప్పుకోవడం జరిగింది సో 7 3 जा 21 మైనస్ 4 2 जा 8 21 minus 8 30 plus 2ab plus b square so a square అంటే a value 3 square plus 2 into a value 3 b value 2 plus b square what is the b square 2 square okay 3 square 9 2 3 जा 6 6 2 जा 12 2 square 4 so 9 plus 12 21 plus 4 25 a square plus 2ab plus b square value 25 that's all. Next fourth problem a cube minus b cube what is the value of a value 3 cube minus b value 2 b 2 cube so 3 cube so 3 into 3 into 3 3 3 ja 9 9 3 ja 27 2 cube 8 2 into 2 into 2 2 2 ja 4 4 2 ja 8 27 minus 8 19 so a cube minus b cube value of a cube minus b cube is equal to 19. If m is equal to 2, find the value of మనకి 5 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది m is equal to 2 అయితే వాల్యూస్ 5 ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూస్ కనుక్కుందాం
ఫస్ట్ ప్రాబ్లం m మైనస్ 2 m వాల్యూ 2 మైనస్ 2 అంటే m ప్లేస్ లో మనం 2 సబ్స్టిట్యూషన్ చేయడం జరిగింది. సో 2 మైనస్ 2 0. సో m మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దట్స్ ఆల్. నెక్స్ట్ 3m మైనస్ 5 3 ఇంటూ 3కి m కి మధ్యలో ఇంటూ ఉన్నట్టు. సో 3 2 జా 6 minus 5 that is equal to 1. So 3m minus 5 is equal to 1. Next 9 minus 5 2's అంటే 5 కు m కి మధ్యలో ఏమి సింబల్ లేదంటే ఇంటూ ఉన్నట్లు. 9 minus 5 2 జా 10. సో 9 minus 10 అంటే -1. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, రెండు డిఫరెంట్ సైన్లు ఉన్నప్పుడు పెద్ద నెంబర్ లో గుండా చిన్న నెంబర్ ని సబ్ట్రాక్షన్ చేయాలి. 10 minus 9 1 బిగ్గర్ నెంబర్ సింబల్ -1. దట్స్ ఆల్. నెక్స్ట్ 3 ఇంటూ m స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 2 జా 4 మైనస్ 7 12 3 4 జా 12 మైనస్ 11 12 minus 11 1. So 3m square minus 2m minus 7 is equal to 1. బాక్స్ ఉంది, పొరపాటు మిస్టేక్ అయింది, మైనస్ ఇది సింబల్ మైనస్. మన టెక్స్ట్ బుక్ లో ఉన్న సింబల్ ఇది మైనస్ అని మీరు ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ 5 ఇంటూ m వాల్యూ 2 by 2 minus 4. 5 2 is 10 10 by 2 minus 4. 10 by 2 value 5. 5 minus 4 1. So 5m by 2 minus 4 is equal to 1. That's all. If p is equal to -2, find the value of 4p plus 7. Second problem, -3p square plus 4p plus 7. Third problem. Next, first problem చేద్దాం. p value ఎంత? What is the p value? p is equal to -2. 4 into -2 అంటే బ్రాకెట్ పెట్టండి ప్లస్ 7. ఇక్కడ పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్. సో పాజిటివ్ ఇంటూ నెగిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్. 4 2 జా 8 ప్లస్ 7. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది, ఇక్కడ ఏమి ఇంటూలు కానీ డివిజన్ లేవు, అంటే ఇక్కడ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ జరగాలి. సో ఇక్కడ డిఫరెంట్ సింబల్స్ కాబట్టి గ్రేటర్ నెంబర్ 8 సింబల్ మైనస్. సో మైనస్, సో గ్రేటర్ నెంబర్ లో గుండా స్మాలర్ నెంబర్ ని సబ్ట్రాక్షన్ చేద్దాం. 8 minus 7 1. దట్స్ ఆల్. ఇటువంటి సింబల్స్ చాలా సులభంగా ఈజీగా ఐడెంటిఫై చేయండి. మీరు ప్రాబ్లం ఫేస్ చేయదు, చాలా సులభంగా ఉంటుంది. ఇక్కడ రెండు వేరు వేరు సింబల్స్ ఉన్నప్పుడు ఆ నెంబర్ పెద్ద నెంబర్ ఏదో చూసుకొని ఆ పెద్ద నెంబర్ లో గుండా చిన్న నెంబర్ ని సబ్ట్రాక్షన్ చేసినట్లయితే ఆ పెద్ద నెంబర్ యొక్క సింబల్ పెట్టండి, చాలా ఈజీగా మీరు ప్రాబ్లం చేయగలుగుతారు. ఓకే, రైట్. నెక్స్ట్ 4p plus 7 -1 అంటే 4p plus 7 బదులు -1 మనం రాద్దాం. నెక్స్ట్ మైనస్ 3p స్క్వేర్, p వాల్యూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ -1. ఈ 4p plus 7 వాల్యూ -1. సో దట్స్ అవర్. సో -2 హోల్ స్క్వేర్. సో -2 ఇంటూ -2. సో రెండు నెగిటివ్ నెంబర్ మల్టిప్లై చేసిన ప్రోడక్ట్ వచ్చేసి పాజిటివ్ నెంబర్ అవుతుంది. 2 2 జా 4. నెక్స్ట్ మైనస్ -12 3 4 జా 12 -30. 7 is equal to -13. as 2 p cube అంటే p వాల్యూ -2 హోల్ క్యూబ్. సో ఇక్కడ ఈ మొత్తం వాల్యూ వచ్చేసి -30. సో -2 హోల్ క్యూబ్ వాల్యూ -2 ఇంటూ -2 ఇంటూ -2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 2 2 జా 4 4 2 జా 8 -8. సో -8 ప్లస్ -30. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 2 8 జా 16 -13. 16 -13 2 3.
Find the value of the following expressions when x is equal to -1. ఇక్కడ 4 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగింది. x వాల్యూ -1. సో 2x మిడిల్ అర్థమెటిక్ సింబల్, వాట్ ఈస్ ద సింబల్? ఇంటూ. సో -1. సో పాజిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్. 2 1 ja 2 -7. So same symbols. So 2 plus 7 9. What is the both symbol? Minus. రెండిటికి ఒకే సింబల్ ఉన్నట్లయితే మనము నెంబర్స్ ని యాడ్ చేసుకోండి, ఆ నెంబర్ రాయండి. సో 7 plus 2 9. What is the symbol? Minus. So minus. That's all. Next, x value -1. Minus of -1 plus 2. Minus into minus plus 1 plus 2. 1 plus 2 3. That's all. Next, x value. What is the x value? X value -1 plus 2 into -1 plus 1. So -1 whole square. So 1 plus into minus minus. 2 1 ja 2 plus 1 plus 1 2. 2 minus 2 0. What is the value? X square plus 2x plus 1 is equal to 0. Next, fourth problem. 2x square minus x minus 2. 2 into x value -1 whole square minus 1 minus 2. So 2 into -1 whole square. So -1 into -1 value, minus into minus plus 1 1 ja 1. That's all. So 1 minus of minus plus minus 2. 2 into 1 2. 3 minus 2, that is equal 1. So what is the value of 2x square minus x minus 2 is equal to 1? If a is equal to 2, b is equal to -2, find the value of a square plus b square, a square plus ab plus b square, a square minus b square. So first problem, a square plus b square. What is the a value? A is equal to 2. 2 square plus b value -2. So -2 whole square. So 2 square 4 -2 whole square -2 into -2 minus into minus plus 2 2 ja 4. So 4 plus 4 8. A square plus b square is equal 8. Next value. So ఇక్కడ ఏ వాల్యూ, ఏ స్క్వేర్ లో ఏ వాల్యూ 2. 2 స్క్వేర్ ప్లస్ ఏ వాల్యూ 2 ఇంటూ బి వాల్యూ -2 ప్లస్ బి స్క్వేర్ -2 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ 4 ప్లస్ ఇంటూ, చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 ja 4 -2 హోల్ స్క్వేర్ 4. 4 minus 4 0. 0 plus 4 4. A square plus AB plus B square value 4. Next, A square value, A ante 2. 2 square minus B -2 whole square. 2 square 4 minus 2 square 4. So 4 minus 4 0. So A square minus B square value 0. When A is equal to 0, B is equal to -1. Find the value of the given expressions. ఇక్కడ 4 expressions ఇవ్వడం జరిగింది. మనకి A value 0, B is equal, B value -1. So 2 into, what is the A value? 0 plus 2 into B value -1. 2 into 0 0.
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1 జా 2 0 minus 2 minus 2 సో వాల్యూ minus 2 నెక్స్ట్ 2 ఇంటూ 2 కు ఏ స్క్వేర్ మిడిల్ లో మనకి ఇంటూ ఉన్నట్టు సో 0 స్క్వేర్ ప్లస్ బి మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 సో 2 ఇంటూ 0 స్క్వేర్ 0 minus 1 whole square 1 plus 1 0 plus 1 that is equal to 2 value 2 next ఇక్కడ గమనించండి 2 into 0 square into minus 1 plus 2 into 0 into minus 1 whole square 2 into 0 square and 0 into minus 1 plus 0 into anything 0 so 0 into anything 0 plus 0 value 0 that's all అంటే 2a square b plus 2ab square value 0 2 a value what is the a value 0 square plus a value 0 into minus 1 b value minus 1 plus 2 0 square 0 into anything 0 plus 2 so value 2 a square plus ab plus 2 value 2 simplify the expressions అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ముందు సింప్లిఫై చేయాలి అండ్ ఫైండ్ ద వాల్యూ కనుక్కోవాలి if x is equal to 2 x is equal to 2 అయినప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ ఫస్ట్ x ప్లస్ 7 ఇక్కడ మీరు మల్టిప్లై చేసేటప్పుడు చూడండి 4 ఇంటూ ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఏంటి వాట్ ఈస్ ద x కోఎఫిషియంట్ 1 4 1 జా 4x నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ 4 5 జా 20 సో x ప్లస్ 4x 5x అంటే x కోఎఫిషియంట్ 1 4x కోఎఫిషియంట్ లో 4 యొక్క x కోఎఫిషియంట్ 1 ఇక్కడ 4x టర్మ్ లో x కోఎఫిషియంట్ 4 న్యూమరికల్ నెంబర్స్ 1 ప్లస్ 4 5x వేసుకోవడం లైక్ టర్మ్స్ మనం యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్షన్ చేయడం కానీ జరుగుతుంది సో ఈ లైక్ టర్మ్స్ x 1x 4x మొత్తం 5x నెక్స్ట్ ప్లస్ 7 మైనస్ 20 మైనస్ 13 మైనస్ 20 ప్లస్ 7 అంటే ఇక్కడ మీరు ఇంటీజర్స్ యొక్క సబ్ట్రాక్షన్స్ ఎడిషన్స్ నేర్చుకుంటే చాలా సులభంగా ఉంటుంది ఇక్కడ మైనస్ 20 మైనస్ బిగ్ నెంబర్ లో ఉన్న స్మాల్ నెంబర్ తీసేసాను 20 మైనస్ 7 13 బిగ్ నెంబర్ యొక్క సింబల్ వచ్చేసి మైనస్ ఓకే రైట్ x is equal to 2 సో 2 అయినప్పుడు 5x minus 13 so 5 into 2 minus 13 5 2 is 10 minus 13 that is equal to minus 3 so 5x minus 3 13 is equal to minus 3 next ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ 1 3 1 జా 3x ప్లస్ సింబల్ 3 2 జా 6 so 5x minus 7 so 3x 5x 8x plus 6 minus 7 minus 1 so that's all simplify చేసాం ఇప్పుడు x వాల్యూ 2 8x minus 1 is equal 8 into 8 కు x కు మిడిల్ లో ఇంటూ 16 minus 1 that is equal to 15 that's all right next 6x plus 5 ఇక్కడ x కోఎఫిషియంట్ 1 5 1 జా 5 ప్లస్ ఇంటూ మైనస్ చదవండి 5 x యొక్క కోఎఫిషియంట్ 1 5 1 జా 5x ప్లస్ 1 ఇంటూ మైనస్ 5 2 జా 10 6x plus 5x 11x
11x minus 10. So x is equal to 2, their value 11x minus 10 is equal to 11 into 2 minus 10. 11 2s are 22 minus 10, that is equal 12. 4 2s are 8x plus into minus minus. 4 1s are 4 plus 3x plus 11x 11. So 8x 3x 11x minus 4 11 plus 11 plus 7 minus 4 plus 11 plus 7. Okay, right. 11 into 2 plus 7. 11 2s are 22 plus 7. That is equal to 29. That's all. Simplify the expressions and find the values. If x is equal to 3, a is equal to minus 1, b is equal to minus 2. So first of all, మనము సింప్లిఫై చేద్దాం. చేసిన తర్వాత వాల్యూస్ కనుక్కుందాం. ఫస్ట్ 3x minus 5 minus x plus 9. సో 3x minus x అంటే లైక్ టర్మ్స్ మనం ప్రక్కనే రాసుకోవాలి. సో 3x లో గుండా 1x మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 2x అవుతుంది. minus 5 plus 9 plus 4 అవుతుంది. సార్ చూడండి ఇక్కడ 3x minus x. సో x అనుకోండి ఒక వాటర్ మెలానో లేకపోతే యాపిల్స్ అనుకోండి. 3 యాపిల్స్ లో 1 యాపిల్ మనం తీసేస్తే ఉంటాయి 2 యాపిల్స్ ఉంటాయి. సో వేరియబుల్ అని అనుకునేది మనం ఏదో అన్నోన్. సో ఒకటి అనుకున్నట్లయితే చాలా సులభంగా మనం చేయగలుగుతాం. అంటే 3x minus x అంటే 2x minus 5 plus 9 అంటే 4. ఓకే రైట్. ఇక్కడ x ఉంది, ఒక్క x వేరియబుల్ ఉంది కాబట్టి x is equal to 3, then 2x plus 4 is equal to 2 into 3 plus 4. 2 3s are 6 plus 4, that is equal to 10. Next 2 minus 8x plus 4x plus 4. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ 2 4 2 4 6. ఓకే రైట్. ఇక్కడ మీరు ఇంకొక విధంగా బారోయింగ్ అనుకోవచ్చు, అప్ అనుకోవచ్చు అనుకోండి. ఎక్స్ అంటే నేను యాపిల్స్ అండి 8 యాపిల్స్ అప్ ఉన్నాము, మన దగ్గర 4 యాపిల్స్ ఉన్నాయి. 4 యాపిల్స్ ఇచ్చేస్తే ఇంకా కూడా మనం 4 యాపిల్స్ అప్ ఉంటాం. అంటే అప్పు అంటే సింబల్ వచ్చేసి మైనస్ అనుకున్నాం మనము, -4x. దట్స్ ఆల్. చాలా సులభంగా మనకి అర్థమవుతుంది కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ -8x అంటే ఇక్కడ వచ్చి సింబల్ వచ్చినప్పుడు మీ టర్మ్ వచ్చేసి కోఎఫిషియంట్ 8 బిగ్ కోఎఫిషియంట్ కాబట్టి ఇది 4 కాబట్టి ఈ బిగ్ కోఎఫిషియంట్ యొక్క సైన్ మైనస్ వేసి అంటే గుణకం వేసేసి 8 లో 4 పోతే 4x. నెక్స్ట్ సో 6 minus 4x is equal to 6 minus 4 into 3. 4 3 is 12. 6 minus 12 minus 6. ఇక్కడ గమనించండి 3a 8a ఇక్కడ రెండు కూడా లైక్ టర్మ్స్. -8a 3a లైక్ టర్మ్స్, ఆపోజిట్ సైన్ ఉంది. సో 8a లో ఉండా 3a సబ్ట్రాక్షన్ చేయండి. 8a లో ఉండా 3a పోతే 5a. సో 8a కి ఏ సింబల్ ఉంది మైనస్, ప్లస్ 5 ప్లస్ 1 ప్లస్ 6. ఓకే 5a ప్లస్ 6 is equal to -5 into -1 plus 6. Minus into minus plus 5 1 ja 5 plus 6. That is equal to 11. That's all. Next చూడండి 10 -4 కాన్స్టెంట్ టర్మ్స్. 10 minus 4 అంటే 6. సో ఇక్కడ -3b -5b రెండు కూడా లైక్ టర్మ్స్, సేమ్ సైన్ ఉంది కాబట్టి -3b 5b 8b అవుతుంది. ఓకే దట్స్ ఆల్. b value -2. So implies 6 minus 8b is equal 6 minus 8 into -2. So that is equal to 6 minus into minus plus 8 2 just 16. That is equal to 6 plus 16 22. Okay. Next ఇక్కడ 2 వేరియబుల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2a లైక్ టర్మ్స్. సో 2a plus a 3a. ఓకే మైనస్ 2b సింగిల్ టర్మ్ ఉంది, కే టర్మ్ లేవు. బి అనే వేరియబుల్ ఉండే టర్మ్స్ ఏం లేవు.
-4 -5 -9. దట్స్ ఆల్. సింప్లిఫై అయిపోయింది. అంటే సింప్లిఫై అయింది అంటే అర్థం ఏంటంటే లైక్ టర్మ్స్ ఆ ఎక్స్ప్రెషన్ లో ఉండకూడదు. ఇక్కడ చూడండి, ఈ టర్మ్ లో లైక్ టర్మ్స్ ఇవి రెండు ఏ అనే ఫ్యాక్టర్ ఆల్జిబ్రిక్ ఫ్యాక్టర్స్ ఉండే టర్మ్స్, ఇవి రెండు కాన్స్టెంట్స్. కాన్స్టెంట్ ఒకటే ఉండాలి, ఆ విధమైన ఫ్యాక్టర్స్ ఆల్జిబ్రిక్ ఫ్యాక్టర్స్ ఉండేది ఒకటే టర్మ్ ఉండాలి. దట్స్ ఆల్. నెక్స్ట్, a is value -1, b value -2, then 3a minus 2b minus 9 is equal to 3 into -1 minus 2 into b వచ్చేసి -2 -9 -3 minus into minus plus 2 2 is 4 -9. సో ఇక్కడ రెండు మైనస్ సింబల్ ఉన్నాయి. సో అంటే బారోయింగ్ అప్పు లాంటిది అనుకోండి, 3 రూపీస్ అప్పు, 9 రూపీస్ అప్పు, 12 రూపీస్ అప్పు అవుతుంది. అంటే రెండు సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు మనం యాడ్ చేసుకొని ఆ సింబల్ పెట్టుకోవడం. అంటే రెండు అప్పులు, డబ్బు, క్యాష్, ప్లస్ అనేది క్యాష్ అనుకోండి, ప్లస్. ఇక్కడ మీరు గమనించండి, 12 రూపీస్ అప్పు అంటే బారోయింగ్, 4 రూపీస్ మనీ మన దగ్గర ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 4 రూపీస్ ఇచ్చినా కూడా 8 రూపీస్ ఇంకా మన రిమైనింగ్ బారోయింగ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మైనస్ ప్లస్ సింబల్స్ కాన్స్టెంట్ టర్మ్స్ కానీ ఏ లైక్ టర్మ్స్ ఉన్నప్పుడు మీరు గమనించవలసిన విషయము, పెద్ద టర్మ్ లో కూడా చిన్న టర్మ్ తీసేయండి, ఆ పెద్ద టర్మ్ ఉన్న సింబల్ ఇక్కడ పెట్టండి. దట్స్ ఆల్. z is equal to 10, find the value of z cube minus 3 into z minus 10. అంటే మనము ఈ ఫస్ట్ ప్రాబ్లం లో మనము z వాల్యూ 10 అయినప్పుడు, సో z క్యూబ్ మైనస్ 3 z మైనస్ 10. ఓకే, ఇవి చాలా సులభంగా కూడా మనం చేయొచ్చు. ఎలా సులభంగా చేయొచ్చు చూడండి ఒకసారి ఈజీగా. z క్యూబ్, z అంటే 10 క్యూబ్. అంటే ఇక్కడ సింప్లిఫై చేసి కూడా చేయొచ్చు. ఇక్కడ సింప్లిఫై చేయమని చెప్పలేదు కాబట్టి మనం సింప్లిఫై చేయట్లేదు, అంతే. రైట్. సో 3 into z వాల్యూ 10, 10 minus 10 0. సో 10 క్యూబ్ అంటే 1000 minus 3 into 0 0. సో 1000 minus 0 1000. That's all. So what is the p value? P value -10 whole square minus 2. P value -10 minus 100. So -10 whole square -10 into -10 అంటే 100. Minus into minus plus 2 10 20 minus 100. So అంటే p square minus 2p minus 100 is equal to 20. When p is equal to -10, p is equal to -10 అయినప్పుడు what should be the value of a if the value of 2x square plus x minus a equals to the 5 when x is equal to 0. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చదవండి, అంతే, ఏం లేదు. వాట్ షుడ్ బి వాల్యూ ఆఫ్ ఏ యొక్క వాల్యూ ఎంత అవుతుంది ఎప్పుడు అంటే ద వాల్యూ ఆఫ్ 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ a ఇజ్ ఈక్వల్ టు 5. అంటే ఈక్వల్ టు అంటే ఇజ్ ఈక్వల్ టు అర్థం. సో ఈ యొక్క స్టెప్ మనకు వస్తే సులభం అయిపోతుంది. ఈ యొక్క స్టెప్స్ అర్థం కావాలి మీకు. 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 5 ఇజ్ ఈక్వల్ 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ a ఇజ్ ఈక్వల్ టు 5. సో ఎప్పుడు when x is equal to 0, సో x is equal to 0 అయినప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క వాల్యూ ఎంతో చూద్దాం ఫస్ట్. సో 2 into 2x square plus x minus a is equal to 5. సో 2 into x value 0 square plus 0 minus a is equal to 5. Then 0 square అంటే 0, 2 into 0 plus 0 minus a is equal. So 0 plus 0 0 minus a is equal to 5. A is equal minus 5. Simplify the expression. ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మనం సింప్లిఫై చేయాలి. Find its value when a is equal to 5, b is equal to -3. That's all. సొల్యూషన్ చూద్దాం, చాలా సులభంగా చేద్దాం.
2 into a square plus ab plus 3 minus ab. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సులభంగా చూడండి, ఏ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ న్యూమరికల్ కోఎఫిషియంట్ 1, 2 1 జా 2 a స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ ఏమన్నా ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. ఏబి యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ ఏమి లేకపోతే 1 అని చెప్పాను. 2 1 జా 2, సో 2a ప్లస్ 3 మైనస్ ఏబి. మనం ఇక్కడ ప్లస్ 3 రాసాం, మైనస్ ఏబి రాసాం. ఓకే, ఏ స్క్వేర్ టర్మ్ ఏమి లేదు, సో 2a స్క్వేర్. ఏబి రెండు లైక్ ఫ్రాక్షన్ లైక్ టర్మ్స్, ఏబి లైక్ టర్మ్స్. 2ab లో 1ab తీసేసినట్లయితే 1ab ఉంటుంది. చూడండి ఒకసారి, 2ab ఆల్జిబ్రా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ ఏబి ఆల్జిబ్రా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇవి లైక్ టర్మ్స్ అవుతున్నాయి. లైక్ టర్మ్స్ మనము ఎడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు. 2ab లో గుండా 1 ఇక్కడ 1 ఉన్నట్టు 1ab ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ab వస్తుంది ప్లస్ 3. సో మనము సింప్లిఫై చేసాం. సో a is equal to 5 and b is equal to -3. సో మనం ఇప్పుడు వాల్యూ కనుక్కుందాం. సో 2 into a square వాల్యూ 5, a వాల్యూ 5 square plus a 5 b -3 plus 3. 2 into 5 square అంటే 25 plus into minus 15 plus 3. 25 2 is 50 minus 15 plus 3. 50 plus 3 53. 53 minus 15. 3 minus 15 38. 10.2 ఎక్సర్సైజ్ పూర్తిగా చెప్పడం జరిగింది ఈ వీడియోలో. మీరు నా ఛానల్ మొదటిసారి చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.